వాళ్లపై ఇప్పటికే తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వాళ్ళందరిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారో వాళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని విచారించారు. మరికొంతమంది సోషల్ మీడియాలో మళ్ళీ రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు విష్ణుప్రియను కూడా పంజాగుట్ట పోలీసులు నిన్న విచారించిన తర్వాత ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో ఒక సంచలన పోస్ట్ చేసింది. కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది అని. విష్ణుప్రియ తను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి ఎంత తీసుకున్నారు, ఎన్ని యాప్స్కి ప్రమోట్ చేశారనే విషయంపై కూడా నిన్న పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇప్పుడు కాలం అన్నిటికీ సమాధానం చెబుతుంది, అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ విష్ణుప్రియ ఒక స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన దృశ్యాన్ని కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఓన్లీ టైమ్ కెన్ ఆన్సర్, ఓన్లీ పేషెన్స్ స్టిల్ దాన్ అంటూ ఆమె హార్ట్ సింబల్స్తో పాటు దిష్టి చుక్కలు కూడా అక్కడ పెట్టిన పోస్ట్ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ విష్ణుప్రియ ఒక స్టోరీని పోస్ట్ చేశారు. గురువారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు విష్ణుప్రియ. విచారణ అనంతరం సోషల్ మీడియాలో విష్ణుప్రియ పోస్ట్ చేశారు. విష్ణుప్రియను 11 గంటల పాటు పోలీసులు విచారించారు. 3 యాప్స్కు సంబంధించి ఆమె ప్రమోట్ చేశానని, ప్రమోషన్లో పాల్గొన్నానని విచారణలో విష్ణుప్రియ ఒప్పుకున్నారు. 25న మరోసారి విచారణకు హాజరు కావాలి అని పోలీసులు చెప్పారు. 25న విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కొంతమంది క్వాష్ పిటిషన్స్ హైకోర్టులో మూవ్ చేసుకున్నారు. మరికొంతమంది వివరణ కూడా ఇచ్చారు. తాము స్కిల్ గేమ్స్కి మాత్రమే ప్రమోట్ చేశాము అంటూ విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నిన్న విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అయితే దీనిపై రకరకాల మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రమోట్ చేయడం ఎంత తప్పో, 2017 నుంచి చట్టాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపై అవగాహన కల్పించలేదు, కేసులు నమోదు చేయలేదు. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించిన ఆస్తులపై కూడా ఈ యాప్స్ని ప్రమోట్ చేసినప్పుడు మామూలుగా సాధారణ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన మేము వాటిని చూసి మేము కూడా ప్రమోట్ చేయొచ్చు అనుకుంటూ ఉంటాం కదా. ఆ రకమైన భావన కలగటానికి కొన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్పై, మెట్రో వెహికల్స్ కావచ్చు, ఇలా కొన్ని వెహికల్స్పై ప్రమోట్ చేశారు. సో అందుకోసమే ఇది లీగల్ అని అనుకున్నాం తప్ప ఇల్లీగల్ అని అనుకోలేదు అంటూ మరికొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా విష్ణుప్రియ 25వ తారీఖున మరోసారి పోలీసుల విచారణకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఈలోపే ఆమె టైం సమాధానం చెబుతుంది, అంతవరకు ఓపికతో ఉండాలి అంటూ ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. సో ఈ పోస్ట్పై మీరేమనుకుంటూ ఉన్నారు, మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మా ప్రతినిధి పెట్రీష్తో మాట్లాడతాను. పెట్రీషా, ఈ కేసును ఎలా ఎదుర్కోబోతున్నారు? విష్ణుప్రియ పోస్ట్ చేసిన, అంటే టైం సమాధానం చెప్తుంది, ఓపికతో ఉండాలి అనే పోస్ట్కి అర్థం ఏంటి? ఇప్పటికే చూసుకుంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పైన విష్ణుప్రియ ఒక పోస్ట్ పెట్టింది. సంచలనమైన పోస్ట్ పెట్టి ఒకవైపు కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది, మరోవైపు పేషెన్సీ వరకు ఉండాలి, ఓపికతో ఉండాలి అంటూ తను ఒక పోస్ట్ పెట్టింది. ప్రధానంగా పోస్ట్ లో కూడా నిన్న 10 hours బ్యాక్ పెట్టినట్టు తెలుస్తుంది. నిన్న గురువారం రోజు మాత్రం పంజాగుట్ట పిఎస్ లో విచారణకు హాజరైంది. ప్రధానంగా చూసుకుంటే కూడా 11 hours వరకు క్రాస్ క్వశ్చనింగ్ చేశారు, ప్రశ్నల వర్షం కురిపించారు. దాంట్లో ప్రధానంగా ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, 3 యాప్స్ కి తను ప్రమోట్ చేసినట్టు కూడా విష్ణుప్రియ ఒప్పుకున్నట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఈ నెల 20వ తారీఖు మరొకసారి విచారణకు హాజరవ్వాలి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి అంటూ కూడా విష్ణుప్రియని చెప్పినట్టు పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తుంది. మరోవైపు రీతు చౌదరిని మరియు విష్ణుప్రియని ఇద్దరిని కూర్చోపెట్టి కూడా విచారించారు. దాంట్లో ప్రధానంగా రీతు చౌదరి పలు కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ చెప్తేనే నేను ప్రమోషన్స్ చేశాను, విష్ణుప్రియనే నాకు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో యాప్ మేనేజ్మెంట్ తోని నన్ను మాట్లాడిపించింది విష్ణుప్రియనే ఎలా చెయ్యాలో తనే నేర్పించింది అంటూ కూడా రీతు చౌదరి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా 11 hours పట్టు విష్ణుప్రియ అయితే క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. మరోవైపు కూడా ఓన్లీ టైమ్ కెన్ ఆన్సర్, ఓన్లీ పేషెన్సీ టిల్ దెన్ అంటూ తను హార్ట్ సింబల్స్, ఆరెంజ్ హార్ట్ సింబల్స్ పెట్టడం, ఆ తర్వాత నజర్ సింబల్స్ పెట్టడం, ఈ ఇన్ఫినిటీ సింబల్ అంటే బ్యాలెన్స్ కోసం పెట్టిందా లేకపోతే ఇంకా దేనికోసం పెట్టిందా అని తెలియాలి ఉండాలి. మరోవైపు చూసుకుంటే కూడా విష్ణుప్రియ మీద నిన్న మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను నిరాకరించింది. తప్పు చేసిన వాళ్ళు మేము తప్పు చేయలేము, పేషెన్సీతో మాత్రమే ఉన్నామంటూ ఉద్దేశపూర్వకంగానే పోస్ట్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ముఖం చాటేసే ప్రయత్నం, అంటే స్కార్ఫ్ కి సంబంధించి ఏదైతే ఫేస్ కి స్కార్ఫ్ పెట్టుకోవడం, అసలు
ఫేస్ రివీల్ చేయకుండా కెమెరాలని తోసేసి మరీ వెళ్ళిపోతున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే కూడా బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు కానీ లేకపోతే సజ్జనార్ కానీ ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక కేసులు లోకల్ పోలీస్ స్టేషన్ లో నమోదవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కానీ అదే సమయంలో 2017 నుంచి కామ్గా ఉండి 2025లో చట్టానికి దుమ్ము దులిపారు అంటూ చెప్తూ ఉన్నారు. సో మూలాల్లోకి వెళుతూ ఉన్నారా, కేవలం ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు మాత్రమే వెళుతూ ఉన్నారా పోలీసులు? అంటే ఇప్పటికే చూసుకుంటే కూడా మియాపూర్ లో కూడా సుమారుగా 25 మంది సెలబ్రిటీస్ పైన ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైన రానా దగ్గుపాటి. అయినప్పటికీ కూడా ఈ కేసుని బలోపేతం చేయడానికి అంటే పూర్తిగా బలంగా ఈ కేసుని నిలబడేలాగా ఉంచడానికి ఒకవైపు మియాపూర్ హైదరాబాద్ పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇటువైపు పంజాగుట్ట పోలీసులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇటీవలనే శ్యామల హైకోర్టుని ఆశ్రయించింది. మిగతా మంది కూడా వస్తున్నారు. ఇప్పటికే ఆ 11 మెంబర్స్ లో 2 అబ్స్కాండింగ్, ఎవరైతే హర్ష సాయితో పాటు ఇమ్రాన్ వీళ్ళందరూ అబ్స్కాండింగ్ ఉన్నారు, భయ్యా సన్నీ యాదవ్. మిగతా 4 మాత్రం విచారణకు హాజరయ్యారు. పూర్తిగా ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ అయింది, ఆ హవాలా డబ్బులు ఏమైనా ఉన్నాయా, దీంట్లో ప్రధానంగా గ్యామ్లింగ్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు, ఇంటర్ రేషియోలో అకౌంట్ లకు డబ్బులు వచ్చాయి, లిక్విడ్ ఫార్మేట్ లో ఎంత వచ్చాయి, అసలు ఏ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు, లీగలా ఇల్లీగలా, ఎవరు చెప్తే చేయాల్సి వచ్చింది. పెట్రిషా, మనం మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు బెట్టింగ్ అనేది ప్రమాదకరం, బెట్టింగ్ అనేది దేశద్రోహం, బెట్టింగ్ అనేది కుటుంబాలకు హాని